ఈ ఎన్నికల సందర్భంగా మీకు అదే ప్లస్ పాయింట్ కూడా అయ్యే అవకాశం ఉందంటారా? అంటే అంతకు ముందే చిలకలూరుపేట ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. 6 నెలల ముందే 6 నెలల ముందే చిలకలూరుపేటకి ప్రతిపాటి తప్ప ఎవరు ఉన్నా మా సమస్యలు పరిష్కారం కావు, అభివృద్ధి జరగదు, ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్ ప్రతిపాటి కావాలనేటువంటిది ఒక 6 నెలల ముందే ఒక నిర్ణయానికి రాబట్టే ఈ విడుదల రజని అవినీతి మంత్రి సర్దుకొని వెళ్ళిపోయింది. తర్వాత షరతును అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా ప్రజల్లో బలమైనటువంటి ఏదైతే ఉందో నొప్పి కలిగింది. పిల్లల మీద పోవటం ఏంటి, పిల్లలను అరెస్ట్ చేయటం ఏంటి అనేటువంటిది చిలకలూరుపేట ప్రజల హృదయాల్లో ఈ యొక్క షరత్ అరెస్ట్ కూడా బలంగా బాధపడుతూ ఉన్నారు. బలంగా తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ప్రతి ఒక్కరి మనసుల్లో పడింది. షరత్ అరెస్ట్ అనేటువంటిది అందరినీ గాయపరిచింది చిలకలూరుపేట నియోజకవర్గంలో. ఆ విధంగా 6 నెలల ముందే నిర్ణయం అయ్యారు. అది ఇంకా కూడా బలంగా ఈ నియోజకవర్గంలో ఏకపక్ష ఎన్నికలు జరిగేటువంటి దానికి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఓటర్లు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఎస్ పుల్లారావు, మరొక విషయం నాకు అందినటువంటి సమాచారం, మా కరస్పాండెంట్ శ్రీనివాస్ గుంటూరుకు సంబంధించి ఉన్నటువంటి మా కరస్పాండెంట్ చెప్పినటువంటిది షేర్ చేసుకున్నది కూడా 1 year క్రితం కూడా మీరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని కలవాలనంటే ఆల్వేస్ హీజ్ బిజీ 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 సార్, ఎప్పుడు జనంతో ఉంటాడు, ఎప్పుడు వెళ్ళినా మేము మాట్లాడడానికి కూడా 5 నిమిషాలు కూడా సమయం ఇవ్వలేని పరిస్థితిలో ఆ నాయకుడి వ్యవహారం ఉంది అన్నటువంటి రిపోర్ట్. మీ నియోజకవర్గంలో ఒక మంత్రి ఉండగా, మీరు అధికారంలో లేకపోగా, దట్టు మీరు ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా జనం ఎంఆర్ఓ దగ్గర నుంచి అనేకమైనటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకురావడంలో ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు నేను ఫస్ట్ టైం శాసనసభకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోల్ మోడల్ తీసుకోండి ప్రతిపాటి పుల్లారావు అని శాసనసభ సమావేశాల్లో కూడా చెప్పారు. అదేవిధంగా నేను అపోజిషన్లో 10 ఏళ్లు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా పుల్లారావును చూసి నేర్చుకోండి అని స్పష్టంగా జిల్లా ప్రెసిడెంట్ అందరికీ చెప్పాడు. టైం టు టైం సిస్టమేటిక్గా ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేశాడని చెప్పారు. ఆ తర్వాత యువగళంలో నేను గుంటూరు ఎంటర్ అయిన కాడి నుంచి అప్ టు విశాఖ వరకు ఎండింగ్ వరకు ఉన్నాను యువగళం. లోకేష్ బాబు గారు కూడా నువ్వు వచ్చిన కాడి నుంచి నాకు ఏ సమస్య లేదు, కంఫర్టబుల్గా ఉందని చెప్పారు. అదేవిధంగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదేవిధంగా నా డ్యూటీ నేను చేసుకునేవాడిని. నా పరిధిలో నేను పని చేసుకోవటం తప్ప మరొక అవకాశం ఉండేది కాదు. ఎప్పుడు పబ్లిక్ అందుబాటులో ఉండటం, ఎప్పుడు హడావుడి పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే నేను ఫ్రీ యాక్సెస్ కాబట్టి ఎవరు వచ్చినా పాజిటివ్గా థింక్ చేసి వీలైన వరకు పరిష్కారం చేద్దాం అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి నాయకుడిగా. ఎందుకంటే ఒక పక్క పార్టీ ఇమేజ్ పెంచాలి, ఒక పక్క నా పర్సనల్ క్రెడిబిలిటీ పెంచుకోవాలి. అప్పుడు పూర్తి టైం నేను రాజకీయాలకు. ఈరోజు రాష్ట్రంలో డైరెక్ట్గా ఫోను ప్రతి కాలు ఆన్సర్ చేసే వాళ్ళలో నేను ఒకరిని. ఆ విధంగా నేను ఎప్పుడు కూడా ప్రజల్లో ఒక క్రెడిబిలిటీ ఉండాలి, పార్టీని బలోపేతం చేయాలి. దట్ ఈజ్ మై కమిట్మెంట్. అందుకనే నా పర్సనల్ స్టేచర్ ఉంటుంది. పర్సనల్గా కూడా నన్ను ఎక్కువ అభిమానించే వాళ్ళు ఉంటారు. నా దగ్గరే ఎక్కువ క్రౌడ్ ఎందుకు ఉంటున్నారంటే వీలైన వరకు పాజిటివ్గా పరిష్కారం చేస్తారు అనేటువంటి ఒక బలమైన నమ్మకం ఈ చిలకలూరుపేట నియోజకవర్గం కానీ, గుంటూరు ప్రజల్లో కానీ, రాష్ట్ర స్థాయిలో కూడా నా మీద ఒక మంచి సదభిప్రాయం ఉండటమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఎస్ పుల్లారావు, చివరిగా మరొక అంశాన్ని ప్రస్తావిస్తా. ఇవాళ కృష్ణదేవరాయలు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి తను చేసినటువంటి అభివృద్ధి నేపథ్యంలో ఇవాళ పార్టీ మారి మీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయటం, ఆయన తండ్రి పేరు గుర్తు చేసుకుంటే మాలాంటి వాళ్ళు కూడా విజ్ఞాన్ రత్తయ్య గారు, విజ్ఞాన్లో అడ్మిషన్ దొరికితే చాలు భవిష్యత్తుకి మనకి పునాది పడినట్టే అన్నటువంటి ఒక భావన ఉండేది, ఒక డిసిప్లిన్ ఉండేది. రత్తయ్య గారు వాళ్ళ పిల్లలకు పెట్టినటువంటి పేరులోనే ఆయన యొక్క ఆలోచన తీరు, ఆయన సంస్కృతి మనకు అర్థమవుతుంది. సో ఇవాళ కృష్ణదేవరాయలు గారి పరిస్థితి ఎలా ఉన్నది, మీరు ఆయనకి ఇవ్వగలిగినటువంటి సపోర్ట్ ఎలా ఉంది? కృష్ణదేవరాయలు గారు ది బెస్ట్ క్యాండిడేట్. జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తామన్నా 20 సార్లు ఫోన్ చేసినా ఎక్కడ కూడా మరి ఆ పార్టీలో నేను ఉండదలుచుకోలేదు. ఆ పార్టీలో ఉండే కన్నా రాజకీయాలు మానేయటం బెటరు. అవమానం జరిగేటువంటి పార్టీలో ఉండటం అనేటువంటిది నా స్థాయి కరెక్ట్ కాదు అనుకొని బయటకు వచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయలు. నీ సీటు వద్దు, నీ పార్టీ వద్దు, మీరు వద్దు అని దండం పెట్టి బయటకు వచ్చినటువంటి
మరి డాషింగ్ హీరో ఇవాడు వాస్తవం చెప్పాలంటే రాజకీయాల్లో. అటువంటి ఒక మంచి నాయకుడు తెలుగుదేశం పార్టీలో చేరి నరసరావుపేట మా పార్లమెంటుకు రావటం మరి ఒక రకంగా నరసరావుపేట పార్లమెంటు ప్రజల యొక్క అదృష్టం. ఎందుకంటే 5,000 కోట్లు గతంలో ఢిల్లీలో ఉండి కేంద్ర స్థాయిలో పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కృష్ణదేవరాయలు గారిది. అందుకనే ఎక్కడ కూడా ఆ పార్టీలో ఉన్నా ఏ రోజు తెలుగుదేశం పార్టీని విమర్శించడమో తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శించడమో చేయలేదు. అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. వీలైన వరకు 5,000 కోట్ల అభివృద్ధి పనులు సాధించారు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఇమడలేక జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నటువంటి తీరు నచ్చకనే బయటకు వచ్చారు. అక్కడుండి అవమానపడే కన్నా గౌరవంగా బయటికి వెళ్దాం, గౌరవం ఉండే పార్టీలో చేరదామని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క సమక్షంలో చేరడం జరిగింది. ఇక్కడ నరసరావుపేట పార్లమెంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. లావు కృష్ణదేవరాయ గారు రావటాన్ని బాగా స్వాగతిస్తూ ఉన్నారు. మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. మంచి నాయకుడు వచ్చాడు అనేటువంటిది ప్రతి నోట వినపడతా ఉంది. 2 లక్షల మెజారిటీతో నరసరావుపేట పార్లమెంటులో జయకేతనం ఎగరవేయబోతా ఉన్నాడు కృష్ణదేవరాయ. ఓకే పుల్లారావు, మనమందరం ఆశిస్తున్నట్టు, అనేక మంది విద్యావంతులు కూడా భావిస్తున్నట్టు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో విద్యావంతులు, బాధ్యత కలిగిన వాళ్ళు, ప్రజలతో ఉండేటటువంటి నాయకులు ఎన్నుకోబడాలి అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీ గెలుపుని ఆశిస్తూ, అలాగే మీరు ప్రోత్సహించేటటువంటి ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు గారు కూడా ప్రజల కోసం నిలబడి ఈ ఎన్నికలలో గెలుస్తారని ఆశిస్తూ, గెలవాలని భావిస్తూ, ప్రజలు ఏదైతే దీవిస్తున్నారో దాన్ని తెలియజేస్తూ, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా గుంటూరు జిల్లా అనేది ఒక ఊపిరిగా నిలబడబోతుందన్న సత్యాన్ని కూడా మీరు గ్రహిస్తారని, విషింగ్ ఆల్ ద బెస్ట్ పుల్లారావు.